హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కాంజ్యూరింగ్ ద కల్ట్ అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో డీమన్ ని పూజించే ఒక కల్ట్ గురించి చూపించారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో మనకి డేవిడ్ అనే అతన్ని చూపిస్తారు. తను తన పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో తన కూతురు మాషాని పిలుస్తాడు. మాషా తనకి ఎక్కడ కనపడదు. తన నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో డేవిడ్ పైకి వెళ్లి మాషా రూమ్ ని చెక్ చేస్తాడు. అక్కడ మాషా తన చేయి కట్ చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. తన ఫేస్ మీద చాలా దెబ్బలు కూడా ఉంటాయి. తన కూతురు చనిపోయి పడి ఉండడం చూసి ఇక్కడ డేవిడ్ చాలా బాధపడతాడు. సీన్ కట్టే మనకు స్టోరీ 4 months తర్వాతకి వెళ్తుంది. డేవిడ్ ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. సడన్ గా ఒక నైట్ మేర్ వల్ల తను నిద్రలో నుంచి లేస్తాడు. అప్పుడే తనకి డోర్ దగ్గర తన కూతురు మాషా ఆత్మ కనిపిస్తుంది. తన కూతురు చనిపోయిన 4 months తర్వాత కూడా తను మూవ్ ఆన్ అవ్వకుండా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడని మనకు తెలుస్తుంది. అందుకోసమే తను గ్రీఫ్ రిలీఫ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఉంటాడు. బేసిక్ గా ఎవరన్నా కావాల్సిన వాళ్ళు చనిపోతే వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతే ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి వాళ్ళ మనసులో ఉండేదంతా అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుని మనసుని తేలిక చేసుకుంటూ ఉంటారు. డేవిడ్ తో అక్కడ ఉండే డాక్టర్ డెరెక్ ఇదంతా నీ తప్పు కాదని, అదంతా వదిలేసి నువ్వు మూవ్ ఆన్ అవ్వమని చెప్తాడు. అప్పుడే మనకు 4 అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుని కాస్త వియర్డ్ గా ఉంటారు. డేవిడ్ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే ఈ 4 లైట్ గా స్మైల్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ సెషన్ అయిపోయాక డేవిడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ 4 అమ్మాయిలు అతని దగ్గరికి వస్తారు. డేవిడ్తో నీ కూతురు మాషా నీతో ఏదో మాట్లాడాలనుకుంటుందని మా ప్లేస్కి వస్తే నువ్వు మాషాతో మాట్లాడొచ్చని చెప్తారు. ఇక్కడ వియర్డ్ ఏంటంటే తన కూతురు పేరు మాషా అని డేవిడ్ ఎవరికి చెప్పి ఉండడు. సో అది విని డేవిడ్ కాస్త షాక్ అవుతాడు. మా గ్రూప్తో ఒకసారి వచ్చి చూడమని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ డేవిడ్ వాళ్ళ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. డేవిడ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడే తన వైఫ్ మిషెల్ తన లగేజ్ అంతా సర్దుకుని ఉంటుంది. నిజానికి వాళ్ళ కూతురు చనిపోయిన 1 month తర్వాత తన వైఫ్ మిషెల్ కూడా డేవిడ్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వు వర్క్లో బిజీ అయిపోయి మాషాని పట్టించుకోలేదని, దానివల్లే మాషా చనిపోయిందని మిచెల్ డేవిడ్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటుంది. కథ ప్రెజెంట్కి వస్తుంది. డేవిడ్ తన ఇంట్లో తన కూతురు ఆత్మ ఉంది అనుకొని మాట్లాడేకి వీజా బోర్డ్ని కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ ఇప్పటి వరకు దాన్ని యూజ్ చేసి ఉండడు. ఆ బోర్డు దగ్గర తనకి వాళ్ళ ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో ఒకటి కనిపిస్తుంది. అది చూస్తూ ఉన్నప్పుడు డేవిడ్కి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను ఆ సౌండ్స్ విని పైకి వెళ్తాడు. అక్కడ ఎవరు కనిపించరు. అప్పుడే తనకి ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో మాషా వస్తువులు కొన్ని ఉంటాయి. అవి ఒక్కొక్కటిగా తీసి తను చూస్తూ ఉంటాడు. అందులో మాషా అండర్ గార్మెంట్స్ కూడా ఉంటాయి. అందులో ఉన్న మాషా డైరీలో ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లు బొమ్మ ఉంటుంది. అంతేకాకుండా ఎవరో 4 అమ్మాయిలతో తన ఫోటో కూడా ఉంటుంది. కానీ ఆ ఫోటోని ఎవరో ఫేసెస్ పైన గీసేసి గుర్తుపట్టలేకుండా చేసేసి ఉంటారు. తను ఆ డైరీ తీసి చదువుతూ ఉన్నప్పుడు తన పక్కన మాషా ఆత్మ తిరుగుతూ ఉన్నట్లు మనకు చూపిస్తారు. డేవిడ్ ఆ డైరీ తీసుకొని కిందికి వస్తాడు. ఆ డైరీలో తను ఏదో విషయంతో బాధపడుతూ ఉండేదని, కానీ అది ఎవ్వరికి షేర్ చేసుకోలేకపోతూ ఉండేదని మనకు తెలుస్తుంది. అప్పుడే మాషా ఆత్మని డేవిడ్ వెనకాల మనం చూడొచ్చు. ఆ రోజు రాత్రి మళ్ళీ తనకి ఒక నైట్ మేర్ వస్తుంది. తన ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. తనకి మాషా గ్రూప్తో ఉన్న ఫోటో అక్కడ కనిపిస్తుంది. తను ఆ ఫోటో చూస్తూ ఉంటాడు. తన చేతిలో మాషా అండర్ గార్మెంట్ కూడా ఉంటుంది. ఇది కాస్త వియర్డ్గా అనిపిస్తుంది. అప్పుడే తనకి మాషా కనిపిస్తుంది. తను మాషా వెనకాల వెళ్తాడు. మాషా ఫేస్ ఇక్కడ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి తను భయపడిపోతాడు. దాంతో సడన్గా నిద్ర నుంచి మేల్కుంటాడు. అప్పుడే ఇక్కడ టేబుల్ దగ్గర డేవిడ్ నిలబడి ఉన్నప్పుడు వెనుక నుండి మాషా తన డైరీని వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు డ్రీమ్స్లో కూడా ఇంకా రియల్గా కూడా మాషా డేవిడ్ని హాంట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అసలెందుకు తను డేవిడ్తో ఏం మాట్లాడాలనుకుంటుందో మనం వచ్చే స్టోరీలో తెలుసుకుందాం. నెక్స్ట్ డే డేవిడ్ ఆ డైరీని తన ఆఫీస్కి కూడా తీసుకొని వెళ్తాడు. అది చదువుతూ ఉన్నప్పుడు మాషా బెస్ట్ ఫ్రెండ్ కేసీ అనే అమ్మాయి గురించి తెలుస్తుంది. అందులో ఉన్న నంబర్కి కాల్ చేసి మాషా గురించి మాట్లాడాలి అని తను కేసీ దగ్గరికి వెళ్తాడు. తను కేసీతో మాషా ఏదన్నా ప్రాబ్లంలో ఉండేదా, నీతో ఏమన్నా చెప్పిందా అని అడుగుతాడు. తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు కనిపించేది, కానీ తను ఎవరికి ఏమీ చెప్పలేదని, నాకు కూడా ఏమీ చెప్పలేదని కేసీ చెప్తుంది. సో ఇక్కడ డేవిడ్ తనకు దొరికిన ఫోటోని చూపించి అందులో ఉన్న వాళ్ళని నువ్వు గుర్తుపడతావా అని అడుగుతాడు. ఆ ఫొటోస్ చూసి కేసీ నాకెవ్వరూ తెలియదు అని చెప్తుంది. ఎనీహౌ డేవిడ్ తనతో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డేవిడ్ని మళ్ళీ మనం గ్రీఫ్ రిలీఫ్ గ్రూప్లో చూస్తాము. తను అందరితో నేను మార్నింగ్ లేచినప్పుడు నా కూతురు నాకు ఎప్పటిలాగా కనిపించాలని అంటాడు. తను ఒక మంచి ఫాదర్ కాలేకపోయాడని తను గిల్ట్లో ఉంటాడు. ఆ సెషన్ తర్వాత మళ్ళీ ఆ 4 లేడీస్ డేవిడ్ దగ్గరికి వస్తారు. వాళ్ళు సేమ్ మాటల్ని మళ్ళీ డేవిడ్తో చెప్తారు. ఈసారి వాళ్ళు నువ్వు మా దగ్గరికి రాలేకపోతే మేమే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ పని మొత్తం చేస్తాము అని చెప్తారు. దానికి ఎలాగో అలా చివరికి
డేవిడ్ ఒప్పుకుంటాడు. సో ఆ 4 లేడీస్ కూడా మీ ఇంటి దగ్గరికి వస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి డేవిడ్ మా ఇంటి అడ్రస్ అవసరం లేదా అని అడిగితే ఆ 4 లేడీస్ మాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డేవిడ్ ఇంటికి చేరుకుంటాడు. తను మెయిన్ డోర్ దగ్గరే ఉంటాడు. అప్పుడే ఎవరో బయట నుంచి నాక్ చేయడంతో తను డోర్ ఓపెన్ చేస్తాడు. బయట ఆ 4 లేడీస్ ఉంటారు. వాళ్ళు అక్కడ ఏదో ప్రత్యక్షమైనట్లు మొత్తం చుట్టూ పొగతో నిండిపోయి ఉంటుంది. వాళ్ళు లోపలికి వచ్చి ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు. వాళ్ళకి ఏదో అరుపులు వినిపిస్తున్నాయని చెప్తారు. డేవిడ్ ముందరే వాళ్ళు ఇల్లు మొత్తం చూస్తూ ఒక్కొక్కరు వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మాషా డైరీ దగ్గరికి వెళ్ళి అది తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే డేవిడ్ దాన్ని ముట్టుకోవద్దని చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఇంటికి ఏవో మెయిల్స్ తీసుకునేకి మిచెల్ వస్తుంది. వాళ్ళందరినీ చూసి ఏవో తప్పుగా అర్థం చేసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. డేవిడ్ మిచెల్ వెనకాలే వచ్చి ఇదంతా మన కూతురు ఆత్మశాంతి కోసమే అని చెప్తాడు. దానికి మిచెల్ ఏదన్నా చేసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డేవిడ్ లోపలికి వస్తాడు. ఆ 4 అమ్మాయిలు ఇక్కడ మాషాతో మాట్లాడడం కుదరదని మా ప్లేస్కి వెళ్తేనే మాట్లాడొచ్చని చెప్తారు. దానికి డేవిడ్ ఒప్పుకోడు. కానీ వాళ్ళు తన దగ్గరికి వచ్చి మాషా తను బాధపడుతున్న విషయాలన్నీ నీకు చెప్పాలి అనుకుంటుందని ఒకసారి నీ కూతురు గురించి ఆలోచించమని చెప్తారు. దానికి డేవిడ్ సరే, దాని గురించి నేను ఆలోచించి చెప్తా అని అంటాడు. సరే అని ఆ 4 అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డేవిడ్ కోపంలో మాషా డైరీని ఇక్కడ చింపేస్తాడు. అప్పుడే డేవిడ్ వెనకాల మనం మాషాని చూస్తాము. ఆ రోజు తను పనుకున్నప్పుడు తనకి గట్టిగా ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను పైకి వెళ్ళి చూస్తాడు. అక్కడ మాషా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఒక ఈవిల్ ఫేస్తో తను డేవిడ్ వైపు చూస్తుంది. డేవిడ్ సడన్గా నిద్ర నుంచి మేల్కుంటాడు. ఇక్కడ మళ్ళీ తనకి మాషా కనిపిస్తుంది. డేవిడ్ వైపు చూసి తను గట్టిగా అరుస్తుంది. సో ఇక్కడ మళ్ళీ తను నిద్ర నుంచి లేస్తాడు. ఇప్పటికే తను కల ఏదో నిజమేదో కన్ఫ్యూజన్లో ఉంటాడు. నెక్స్ట్ డే తను ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళ ఆఫీస్ ముందర ఎవరో 3 విచిత్రంగా డ్రెస్సులు వేసుకొని కనిపిస్తారు. సో తనకి కేసీ కాల్ చేసి మీరు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పటి నుంచి నాకు కూడా నైట్ మేర్స్ వస్తున్నాయని కేసీ చెప్తుంది. అంతేకాకుండా మాషా ఏదో సెల్ఫ్ హీల్ గ్రూప్లో జాయిన్ అయ్యిందని, తన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండేదని తనతో చెప్తుంది. ఫోన్లో మాట్లాడేసి కేసీ హాల్లోకి వస్తుంది. సడన్గా హాల్లో ఇంతకుముందు డేవిడ్ ఆఫీస్ దగ్గర కనిపించిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. సీన్ కట్టే మనకు డేవిడ్ని వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. తన దగ్గర ఉన్న వీజా బోర్డ్ పైన ఒక రెడ్ లైట్ పడుతుంది. అప్పుడే అక్కడికి ఆ 4 అమ్మాయిల్లో ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. తను ఒక ట్రాన్స్పరెంట్ రెడ్ కలర్ క్లాత్ వేసుకొని మొత్తం నేకెడ్గా ఉంటుంది. ఆ వీజా బోర్డ్ పీస్లో డేవిడ్ని చూడమని చెప్తుంది. తను అందులో చూస్తాడు. సడన్గా వాళ్ళు వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్లు వేరే చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ మిగిలిన 3 అమ్మాయిలు సేమ్ డ్రెస్సులు వేసుకొని ఏదో పూజలో కూర్చున్నట్లు కూర్చుని ఉంటారు. ఈ 4వ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళు డేవిడ్తో నువ్వు తెచ్చిన మాషా వస్తువులు ఇవ్వమని అడుగుతారు. డేవిడ్ తనతో పాటు మాషా డైరీని ఇంకా అండర్వేర్ని తీసుకుని వచ్చి ఉంటాడు. అవి తీసుకుని వాళ్ళు అక్కడ పెట్టి ఏవో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ నిజానికి ఏదో డీమన్ని పూజిస్తూ ఉంటారు. సో ఆ డీమన్ని పూజించి ఆఫ్టర్ లైఫ్లో ఉన్న మాషా ఆత్మని అక్కడికి రప్పించేకి ట్రై చేస్తారు. అప్పుడే అందరికీ ఏదో ప్రాబ్లం వస్తుంది. అందరూ వాళ్ళ తలలు పట్టుకొని కింద పడిపోతారు. అందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. డేవిడ్ ఆ డైరీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తాడు. అప్పుడే తనకి అక్కడ ఆ డైరీ బదులు మాషా ఫోటో కనిపిస్తుంది. మాషా ఫోటోలో ఉన్న 4 ఎవరో కాదు, ఈ 4 అమ్మాయిలే. అది ఇక్కడ డేవిడ్ చూసుకుంటాడు. ఎనీహౌ డేవిడ్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. సో తను మిచెల్ని పిలిచి జరిగిందంతా చెప్తాడు. కానీ మిచెల్ జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని, నువ్వు మాషాని మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వమని చెప్తుంది. అప్పుడే డేవిడ్ తనని కిస్ చేసేకి వస్తాడు. కానీ మిచెల్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మిచెల్ అతన్ని ఓదార్చేకి వచ్చి ఉంటుంది. కానీ మళ్ళీ తన దగ్గర అయ్యేకి తనకి ఇష్టం లేదని మనకు తెలుస్తుంది. ఆ రోజు రాత్రి డేవిడ్కి మళ్ళీ కల వస్తుంది. మిచెల్ ఇంకా మాషా ఒకచోట కూర్చొని ఉంటారు. ఇక్కడ మిచెల్ విచిత్రంగా నవ్వుతూ ఉంటుంది. మాషా తన తల దించుకొని ఉంటుంది. మాషా మిచెల్తో తన చెవిలో ఏదో చెప్తుంది. అప్పుడే మిచెల్ గట్టిగా అరుస్తుంది. అప్పుడే సడన్గా డేవిడ్కి మెలకువ వస్తుంది. తనకి మళ్ళీ ఏదో సౌండ్ వినిపిస్తుంది. తను పైకి వెళ్ళి చూస్తాడు. అక్కడ తనకి మాషా చనిపోయిన పొజిషన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మాషా మేల్కొని మాట్లాడుతుంది. నా డైరీ తీసుకుని రమ్మని డేవిడ్ని అడుగుతుంది. మెల్లిగా మాట్లాడుతూ గట్టిగా తన డైరీ తీసుకుని రమ్మని చెప్పి అరుస్తుంది. సడన్గా మళ్ళీ తను ఇక్కడ నిద్ర నుంచి మేల్కుంటాడు. తను ఇంటి బయట చూసినప్పుడు మళ్ళీ ఎవరో రెడ్ కలర్ బట్టలు వేసుకొని వాళ్ళ ఇంటి ముందర కనిపిస్తారు. డేవిడ్ ఆఫీస్కి వెళ్ళి లైట్ ఆఫ్ చేసుకుని కూర్చుని ఉంటాడు. అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా, లైట్ ఆఫ్ చేసి ఉండడం చూసి నువ్వు లేవని అనుకున్నా, నీకోసం ఎవరో అమ్మాయిలు వచ్చారు అని చెప్తాడు. సో ఆ 4 అమ్మాయిలే ఉంటారు అనుకొని
ఇక్కడ డేవిడ్ వాళ్ళని కలిసేకి అక్కడి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఒకరోజు డేవిడ్ ఎలాగైనా సరే మాషాని నేనే బ్రతికించుకుంటాను అని చెప్పి తను డైలీ సెషన్కి వెళ్ళే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంతకుముందు ఆ 4 లేడీస్ చేసిన రిచువల్ని తను కూడా చేసేకి ట్రై చేస్తాడు. తను కూడా వాళ్ళు చదివినట్లే ఏవో మంత్రాలు చదువుతాడు. అప్పుడే తనకి కూడా ఆ 4కి వచ్చినట్లే తలనొప్పి వస్తుంది. తను కూడా తల పట్టుకొని కింద కూర్చుంటాడు. సో అది తగ్గిపోయాక తను లేచి అక్కడ మొత్తం తిరిగి చూస్తాడు. తనకి బయట మాషా మళ్ళీ బ్రతికి వచ్చినట్లు కనిపిస్తుంది. తను ఫుల్ కోల్డ్లో ఉంటుంది. తనని లోపలికి పిలుచుకొని వస్తాడు. తను నేను పైనుంచి కింద పడ్డానని కాస్త దూరం నడుచుకొని వస్తూ ఉంటే ఇక్కడికి చేరుకున్నా అని చెప్తుంది. తనకి పూర్తిగా ఏమీ గుర్తుకు వచ్చి ఉండదు. తను గలీజ్గా ఉండడం చూసి డేవిడ్ తనని అక్కడే ఉన్న వాష్రూమ్లోకి స్నానం చేసేకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఇక్కడ మాషా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే డేవిడ్ చూస్తూ ఉండడం మనకు చూపిస్తారు. తను మాషాతో వాళ్ళమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తాడు. తనని హాల్లోకి పిలుచుకొని వచ్చి తినేకి బ్రెడ్ ఇంకా జామ్ని ఇస్తాడు. తను అక్కడ వాళ్ళమ్మ గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నప్పుడు డేవిడ్ వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్దామని తను బయటికి వచ్చి మిచెల్కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా మిచెల్ వాయిస్ ఏదో డిమానిక్ వాయిస్ లాగా మారిపోతుంది. ఎనీహౌ మళ్ళీ తిరిగి తను మాషా దగ్గరికి వెళ్తాడు. మాషా ఇక్కడ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అసలు చనిపోక ముందు నేను మంచిదాన్నేనా అని అడుగుతుంది. దానికి డేవిడ్ అవును అని చెప్తాడు. దానికి మాషా అయితే నువ్వు నన్ను బాగా చూసుకునేవానివా అని అడుగుతుంది. డేవిడ్ కూడా అవును నేను బాగా చూసుకునేవానని చెప్తాడు. అయితే నేను ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయానని డేవిడ్తో అడుగుతుంది. అప్పుడే మనకు అసలు విషయం తెలుస్తుంది. నిజానికి డేవిడ్ తన కూతుర్ని సెక్షువల్ అబ్యూస్ చేసేవాడు. అది ఎవరితో చెప్పుకోలేక తను సూసైడ్ చేసుకుని ఉంటుంది. అది ఇక్కడ తనకి గుర్తుకు వచ్చి తన బిహేవియర్ మొత్తం మారిపోతుంది. తను ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి మాషా చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మాషా మాత్రం నేను ఆడుకోవాలి అని చెప్పి తను చేయి వదిలించుకొని అక్కడి నుంచి పారిపోతుంది. తను మాషాని వెతుక్కుంటూ పరిగెత్తుకొని లోపలికి వెళ్తాడు. మాషా సడన్గా వెనుక నుంచి వచ్చి తనపైన అటాక్ చేస్తుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. బయటకి వెళ్తున్నప్పుడు ఆ రెడ్ బట్టలు వేసుకున్న వాళ్ళు తనకి కనిపిస్తారు. తను వెళ్ళి వాళ్ళ మాస్క్ తీసి చూస్తాడు. అది మనిషి కాదు, అందులో నుంచి భయంకరమైన ఒక ఫేస్ బయటికి వస్తుంది. అది చూసి తను భయపడిపోయి లోపలికి పారిపోతాడు. లోపల కూడా ఒక కత్తి తీసుకొని మాషా డేవిడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను తప్పించుకునేకి ట్రై చేస్తాడు. కానీ ఆ కత్తితో ఇక్కడ మాషా తన కడుపు మీద కోసేస్తుంది. అయినా సరే తను అక్కడి నుంచి పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా కూడా చివరికి మాషా అతన్ని వెతుక్కొని వచ్చి తనపైన అటాక్ చేస్తూ ఉంటుంది. చివరికి తను మాషాని పట్టుకొని కొడతాడు. అప్పుడే మనకు ఇంకో విషయం తెలుస్తుంది. నిజానికి మాషా రూపంలో అక్కడికి వచ్చింది మాషా కాదు. తనకు జరిగిన దానికి రివెంజ్ తీసుకునేకి ఒక మాన్స్టర్ని మాషా పంపించి ఉంటుంది. సో ఆ మాన్స్టర్ అసలు రూపంలోకి వచ్చి ఇక్కడ డేవిడ్ని కొరికి తినేస్తూ ఉంటుంది. ఇక్కడ డేవిడ్ తన చేతిలో ఉండే కత్తి తీసుకొని మాషాని పొడిచి చంపేస్తాడు. తను తనకయిండే గాయం పైన చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి రెడ్ కలర్ బట్టలు వేసుకొని ఆ 4 అమ్మాయిలు వస్తారు. ఆ 4 డేవిడ్ని తీసుకొని వెళ్ళి ఒక రిచువల్లో పనుకోబెడతారు. ఆ 4 చుట్టూ చేరుతారు. అందులో ఒక అమ్మాయి తన మీద కూర్చొని తనకు తగిలిన కత్తి గాయాన్ని పట్టుకొని చీల్చేస్తుంది. అందులో నుంచి ఎవరో బయటికి వస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ తన కడుపు చీల్చుకుంటూ ఒక అమ్మాయి బయటికి వస్తుంది. అది ఎవరో కాదు, మాషా. మొత్తం రక్తంలో తడిసిపోయి తన కడుపులో నుంచి మాషా బయటికి వస్తుంది. సో అందులో ఒక అమ్మాయి వాళ్ళు వేసుకున్న కిరీటంని ఇక్కడ మాషాకి ఇస్తుంది. దానికి మాషా నేను ఆకాశం నుంచి కింద పడ్డాను అని చెప్తుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మాషాని వాళ్ళ నాన్న సెక్సువల్గా అబ్యూస్ చేస్తూ ఉంటాడు. సో అది ఎవరికి చెప్పుకోలేక తను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో జాయిన్ అవుతుంది. తను అక్కడ ఆ 4 అమ్మాయిల్ని కలుస్తుంది. కానీ చివరికి తను సూసైడ్ చేసుకుని చనిపోతుంది. సో చనిపోక ముందు తన గురించి మొత్తం ఆ 4కి చెప్పి ఉంటుంది. సో మాషా రివెంజ్ తీసుకునేకి ఆ 4 డేవిడ్కి దగ్గర అవుతారు. సో మేబీ ఫస్ట్ టైం రిచువల్ జరిగినప్పుడే డేవిడ్ ఈ లోకంలోకి వచ్చేసి ఉంటాడు. తను అప్పటి నుంచి అక్కడే ఇరుక్కుపోయాడు. అదే తను నిజమైన వరల్డ్ అని అనుకుంటూ ఉంటాడు. తనకి ఆల్రెడీ వస్తూ ఉన్న నైట్మేర్స్ వల్ల నైట్మేర్కి రియాలిటీకి తను డిఫరెన్స్ తెలుసుకోలేకపోతూ ఉంటాడు. మేబీ తన ఫిజికల్ బాడీ వాళ్ళ ఇంట్లోనే పడి ఉండొచ్చు. సో ఆ లోకంలో ఉన్నింది డేవిడ్ ఆత్మ. తన ఆత్మని చీల్చుకుంటూ పైనుంచి మాషా ఆత్మ వచ్చింది. రియల్ వరల్డ్లో ఇక్కడ డేవిడ్ చనిపోయి ఉంటాడు. మేబీ తన ప్లేస్లో మాషా వచ్చి ఆ విచెస్తో జాయిన్ అవుతుంది. సో ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మిస్టరీ ఫైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.